సో, మనం ఇప్పుడు వెన్ వి ఆర్ షెడ్యూలింగ్ ఫేస్‌బుక్ యాడ్స్, ఫస్ట్ వి నీడ్ ఏ ప్రాపర్ ఫ్లైయర్. ఒక ప్రాపర్ ఫ్లైయర్ తీసుకున్న తర్వాత, సో, జస్ట్ డౌన్‌లోడ్ ఇట్. దెన్ మనం చాట్ జీపీటీ యూజ్ చేసేసి కంటెంట్ జనరేట్ చేసుకుందాం. యూజువల్లీ మన ఫేస్‌బుక్ వాటిల్లో స్పామ్ డిటెక్షన్ అట్లాంటివి ఉండవనమాట. వాడేం స్పామా ఇది ఏంటి అనేది చెక్ చేయడు. కానీ కంటెంట్ అనేది ప్రాపర్ కంటెంట్ ఉండాలి. సో, లెట్స్ గో టు చాట్ జీపీటీ. ఫస్ట్ దీనికి మనం ఏం చేద్దామంటే వి టేక్ ఫ్లైయర్. మనం ఏదైతే ఫ్లైయర్ క్రియేట్ చేసామో ఆ ఫ్లైయర్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు మనకి ఫేస్‌బుక్‌లో ప్రమోషన్ ఈ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ మనం చేసేది దేనికి? టార్గెటెడ్ ఆడియన్స్‌కి ఎక్కువ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయడం. ఇంప్రెషన్ అంటే ఏంటి? యూనిక్ కస్టమర్స్‌ని ఎక్కువ మందిని తేయడానికి అండ్ వ్యూవర్‌షిప్ పెంచడం కోసం. ఎక్కువ మంది వ్యూస్ ఎక్కువ సేపు చేయడం. ఎంగేజ్‌మెంట్. ఫస్ట్ వన్ ఏంటి? ఇంప్రెషన్. సెకండ్ వన్ వ్యూస్. థర్డ్ వన్ ఎంగేజ్‌మెంట్. ఈ 3 ఎలిమెంట్స్‌ని ఇంక్లూడ్ చేసినట్టు చేయాలన్నమాట. సో ఫేస్‌బుక్‌లో అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఎవరు అడ్వర్టైజ్ చేస్తాడు? మెటా అడ్వర్టైజర్. ఓకే. సో బీయింగ్ ఫస్ట్ ఎప్పుడు ఇది పెట్టాలి. బీయింగ్ మెటా యాడ్ ఎక్స్పర్ట్. బీయింగ్ మెటా యాడ్ ఎక్స్పర్ట్, create a Facebook post that brings more reach. ఇంప్రెషన్ తీసేసాను, రీచ్ అన్నాను. రీచ్ అన్న ఇంప్రెషన్ అన్న ఆల్మోస్ట్ సేమ్. మోర్ రీచ్, మోర్ వ్యూస్, అడుగుజం అండ్ థర్డ్ వన్ ఏం చెప్పాను? ఎంగేజ్మెంట్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ఎంగేజ్మెంట్. సో ఈ ఈ మూడు కాన్సెప్ట్స్ అండ్ గివ్ బెస్ట్ hashtags to improve ఇది ఒక ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ ఇవ్వగానే మనకి దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా ఇంటూలు సింబల్స్ ఇవన్నీ చాట్ జీపీటీలో వస్తాయి. మనం పోస్ట్ చేయగానే దే విల్ అండర్స్టాండ్ దట్ దిస్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఫ్రమ్ చాట్ జీపీటీ విచ్ క్రియేట్స్ అన్నెసెసరీ బ్యాడ్ ఇంప్రెషన్. మీరు సొంతంగా రాయలేదు, మీరు చాట్ జీపీటీ వాడారు అనేది నెగిటివ్ అయిపోతుంది. సో దీనికి మనం ఏమని చెప్తాం? రిమూవ్ వాటిని ఏమంటాం? ఐకాన్స్ అంటామా? ఐకాన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. Keep text as it is. ఇక్కడ బుల్లెట్స్ బదులు మనము టిక్ మార్క్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే. రిప్లేస్ ఏంటివి? బుల్లెట్స్ విత్ టిక్స్. So this is all about your post. ఇది తీసుకొని పంపించేది వేరే పేజ్లో ఉన్నా. మీకు వీటిని బోల్డ్ ఎట్లా చేయాలో చూపించానా? చూసలేదు కదా. సో దీనికి వేరే సైట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది. ఇట్లాంటి చాలా ఉంటాయి. YAYText.com. ఓకే. YAY టెక్స్ట్. సో దీనిలోకి వచ్చి జస్ట్ టేక్ బోల్డ్ వన్. ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇది బోల్డ్ ఆప్షన్ కదా, ఈ బోల్డ్ తీసుకొని జస్ట్ కాపీ పేస్ట్ ఇట్ అండ్ దిస్ ఏరియా బోల్డ్ చేసేసాం.
ఓకే. సో నెర్వస్ అబౌట్ F1 ఇది ఇటాలిక్ చేద్దాం లేదా వేరే స్టైల్లో పెడదాం అనుకున్నాను. సో దీనికి వచ్చేసి జస్ట్ కింద యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, రికార్డ్ చేసుకోండి. సో దీనిలో వచ్చిన తర్వాత షెడ్యూల్డ్ కింద అంతా వేసి మనం ప్రాపర్ కంటెంట్ అంతా యాడ్ చేసిన తర్వాత మెటా బిజినెస్ సూట్ అని ఒకటి తీసుకుంటాం ఇట్లాగా. ఇందులో తీసుకొని ఇక్కడ పోస్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందులో షెడ్యూల్ యువర్ పోస్ట్. ఈరోజు పోస్ట్ ఇది నేను రేపు పోస్ట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. డేట్ తీసుకున్నారనుకో 28 తీసుకోవచ్చు. ఏ టైంలో పోస్ట్ చేయాలి. 00:00 రైట్ టైం అది. ఎవరు ఉంటాడు మనకి మేల్కొని, ఎవరు ఉంటాడు? ఫేస్బుక్ ఎవరు చూస్తారు? పొద్దున నిద్ర లేవని ఎవరు చూస్తారు, లేదా ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఎప్పుడో చూస్తారు. అంటే అయితే ఈవినింగ్ 5 AM కానీ ఈవినింగ్ 5 AM కానీ ఈవినింగ్ 5 PM కానీ పోస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా ఇప్పుడు మనం డేట్ రాసుకోండి. మీకు 52లో 25 డివైడ్ చేసుకోండి. మీరు ఒక పోస్ట్, తను ఒక పోస్ట్. 25కి ఇది వేసేసాను, 26కి ఈ టైటిల్ వేసేసాను, 27కి ఈ టైటిల్, 28కి ఈ టైటిల్, అట్లా నెక్స్ట్ 25 డేస్కి ప్లాన్ చేసేసుకోండి. ఓకే. సో హార్డ్లీ ఒక 1.5 డేలో అయిపోతుంది వర్క్ అంతా. లేకపోతే అన్ని ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసేసుకోండి. 28 నాకు ఎన్ని గంటలకు కావాలి, నేను 6 AM ఇస్తున్నాను. సేవ్. ఓకే, మెటా బిజినెస్ షీట్లో షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్లో షెడ్యూల్ చేశాను కదా, షెడ్యూల్ పోస్ట్ 28 6:30 AM అనుకోండి.